ఓకే. మీరు విశ్వనాథ్ గారి దగ్గర చాలా సినిమాలు పనిచేశారు. మీకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి అవునండి. గదా! చాలా సినిమాలు పనిచేశాను విశ్వనాథ్ గారి దగ్గర. యెస్. 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 విశ్వనాథ్ గారి దగ్గర నేను అప్రెంటిస్‌గా చేరింది హ్మ్. నిండు దంపతులు. ఓకే. నిండు అయితే దంపతులు, హ్మ్. చెల్లెలు కాపురం, కాలం మారింది, నేరం శిక్ష, ఓసితి కథ, సిరిసిరిమవ్వ, సీతామహాలక్ష్మి చాలా సినిమాలు చేశాను. యెస్. వాసిరాజు ప్రకాశం అనే ప్రొడ్యూసర్, జర్నలిస్టు. హ్మ్. ఆయన కాలం మారింది సినిమా తీశాడు. ఓకే. సో దానికి విశ్వనాథ్ గారు డైరెక్టర్. హ్మ్. దానికి బొల్లిమంత శివరామకృష్ణ గారని చాలా ఫేమస్ రైటర్ ఆయన. ఓహో! సో ఆయన రైటర్. హ్మ్. సో బొల్లిమంత శ్రీరామకృష్ణ గారు ముందు కాలం మారింది సినిమాకి వి మధుసూదన్ రావు గారు డైరెక్టర్. ఓకే. వి మధుసూదన్ రావు గారికి రైటర్ ఏమో బొల్లిమంత శివరామకృష్ణ గారు. హ్మ్. వాళ్ళిద్దరూ ముందు ఆ సినిమా చేయటానికి నియమించబడ్డారనమాట. సో ఏదో కొన్ని కారణాల వల్ల వి మధుసూదన్ రావు గారు మానేశారు. హ్మ్. వి మధుసూదన్ రావు గారు మానేసేసరికి అప్పుడు ఎవరిని డైరెక్టర్గా పెట్టాలి అంటే శోభన్ బాబు గారేమో విశ్వనాథ్ని పెట్టండి అని అన్నారు. హ్మ్. అప్పుడు విశ్వనాథ్ గారు డైరెక్టర్గా వచ్చారనమాట. బొల్లిమంత శివరామకృష్ణ రైటర్. హ్మ్. సో ఆ కాలం మారింది ఈ సినిమాకి పనిచేసాం. కాలం మారింది బాగా ఆడింది, 100 డేస్ ఆడింది, ఫంక్షన్ కూడా చేశారు. అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారితో మరొక సినిమా చేయటానికి స్టోరీ డిస్కషన్స్ స్టార్ట్ అవ్వాలి. హ్మ్. సో బొల్లిమంత శివరామకృష్ణ గారే రైటర్. బొల్లిమంత శివరామకృష్ణ గారి దగ్గర నేను ఒకరోజు కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటా ఉంటే బొల్లిమంత వారు మా గురువు విశ్వనాథ్ గారిని కొంచెం ఏదో చులకనగా మాట్లాడుతున్నాడు ఆయన. హ్మ్. చులకనగా అంటే మరీ తీసేసినట్టు కాదు. ఆ సినీ ఇలా తీస్తే బాగుండేది, ఇలా తీస్తే బాగుండేది అని ఏదో సంభాషణ జనరల్గా చిట్ చాట్లో. హ్మ్. మా గురుగారు బాగా తీశారండి కదండి అని అన్నారు. అన్న తర్వాత ఆయన ఇక విశ్వనాథ్ గారిని విమర్శించడం మొదలుపెట్టారు. హ్మ్. విమర్శించడం మొదలుపెట్టేసరికి విశ్వనాథ్ గారు నా గురువు గారు కదా, సో ఆయన్ని విమర్శిస్తారేంటి అని నా ఫీలింగ్. ఏంటి గురువు గారు అంటాం బొల్లిమంత గారిని. చాలా పెద్ద రైటర్ ఆయన. సినిమా రైటర్గానే కాదు, సాహిత్యపరంగా కూడా చాలా గొప్ప రైటర్. ఏంటి గురువు గారు 100 రోజులు సినిమా చేశాడు మా గురువుగారు, కాలం మారింది 100 రోజులు ఆడింది, ఏంటి మా గురువుగారిని విమర్శిస్తారు అని లేచా నేను. అనేసరికి ఆయన దగ్గర కాస్త చనువు కూడా ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసండి, ఒరే పిచ్చోడా 300 రోజులకి నేను స్క్రిప్ట్ రాస్తే 100 రోజులకి తగ్గించాడు రా మీ గురువు అని అన్నాడు. ఓకే. 300 రోజులు ఆడే సినిమా ఆడాల్సిన స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ మీద ఆయన ఎంత పకడ్బందీ, ఎంత ప్యాక్డ్గా రాశాడు. ఆ స్క్రిప్ట్ మీద ఆయనకి ఉన్న నమ్మకం, అది చిన్న చిన్న అక్షరాలతో చాలా తక్కువ రాస్తాడు. కానీ ఒక డైలాగ్కి ఒక మీనింగ్కి 2-3 అర్థాలు వచ్చేటట్టు చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. ఎందుకంటే సినిమా రాయటానికి ముందే మంచి కవి ఆయన, మంచి నవల్స్ రాసినటువంటి, ఇఫ్ ఐ రిమెంబర్ వాళ్ళ అపరిచితుడని ఒక నవల ఆయన చదివినట్టున్నాను నేను. సో ఆయనకుండేటటువంటి అంటే ఒక్కొక్క రైటర్కి వాళ్ళు రాసిన దాని మీద వాళ్ళ కాన్ఫిడెన్సు, దాని మీద వాళ్ళకు ఉండేటటువంటి అథారిటీ అన్నమాట, నమ్మకం. సో అక్కడ విశ్వనాథ్ గారిని కించపరిచేటని కాదు, ఆయన రాసినటువంటి దాని మీద ఆయనకు ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ చెప్పుకోవాలి. చెప్పారా మీ గురుగారికి చెప్పారా, విశ్వనాథ్ గారికి చెప్పారా? ఎలా చెప్తాము, ఇప్పుడు చనువుగా నేను కుర్రానే కాబట్టి ఆయన చెప్పాడు. అందులో మా గురువు గారిని విమర్శిస్తారేంటి అని లేచా, ఆయన దగ్గర ఉన్న చనువు కొద్ది. సో ఆయన ఆ విధంగా ఆయన రాసినటువంటి స్క్రిప్ట్ గొప్పతనం చెప్పాడు. ఓకే. విశ్వనాథ్ గారి దగ్గర మీరు శిష్యకం చేశారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లలో చాలా రాశారంటున్నారు. బాబు గారికి డబ్బింగ్లో చెప్తున్నాయి, లేకపోతే అవునవును డబ్బింగ్కి సంబంధించి డబ్బింగ్లో కూడా గమ్మత్తైన విషయాలు జరుగుతాయండి. ఒక గమ్మత్తైన విషయం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో గోపాలకృష్ణ సినిమా చేసాం మేము. చేసిన తర్వాత డబ్బింగ్కి మెడ్రాస్లో ఉన్న ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాం డబ్బింగ్కి వచ్చేటప్పుడు ఇప్పుడు రాసిన స్క్రిప్టు
కాస్త అటు ఇటుగా కొంచెం చేంజెస్ జరుగుతుంటాయి షూటింగ్లో. సో ఆ డబ్బింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడిన కరెక్షన్స్ అవన్నీ చేసుకుని డబ్బింగ్ స్క్రిప్ట్ చేసి మళ్ళా ఆర్టిస్ట్కి ఇస్తాం. సో ఆర్టిస్టు నాగేశ్వరరావు గారికి ఆ స్క్రిప్ట్ ఇచ్చాము. మాకు అసిస్టెంట్ డైరెక్టర్, నేను దానికి కో డైరెక్టర్ని. సో స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత ఆయన డబ్బింగ్ చెప్తున్నాడు. ఒక చోట ఫంటాస్టిక్ అనేటటువంటి డైలాగు వచ్చిందండి. అది ఇంగ్లీష్లోనే రాశాడు మా అసిస్టెంట్ డైరెక్టర్. ఆ ఫంటాస్టిక్ అని రాయటానికి ముందు పీ పెట్టాడు. పీ పెట్టాడు. పీ పెట్టేసరికి ఫంటాస్టిక్ అయిపోయింది. నాగేశ్వర గారు చదివి ఫంటాస్టిక్ అని, ఏంటయ్యా ఈ డైలాగు అంటే ఫంటాస్టిక్ అనండి. ఎవడా ఫంటాస్టిక్ అయితే ఫంటాస్టిక్ అని రాశాడేంటి, ఎవడా పంటవాదో లేదంటే ఏదో పొరపాటు జరిగింది, ఇంగ్లీష్ కదా స్పెల్లింగ్ తెలియక అసిస్టెంట్ ఏదో స్లిప్ అయింది లెటర్, అదే జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి అని నాగేశ్వర గారు ఆయన ముందు నవ్వాడు. ఆయన కోపగించుకోలేదు, సంతోషం. అలాగే బాపు గారు ఒక సినిమా డబ్బింగ్ అవుతుందండి. డబ్బింగ్ అవుతామంటే ఒక అమ్మాయి డబ్బింగ్ చెప్తా ఉంది. ఆ డబ్బింగ్ ఎట్లా చెప్తుంది, ఆ డైలాగ్ ఏంటి, బతకలేక బతకలేక బతుకుతున్నానే నేను డైలాగ్ చెప్పాలి. ఆ అమ్మాయి చాలా బాగా చెప్పాలి, బాపు గారు డైరెక్టరు బాగా చెప్పాలి అన్న కాన్షియస్తో ఆ అమ్మాయి బ్రతకలేక బ్రతకలేక బ్రతుకు ఇడుస్తున్నాను అంది. అనేసరికి బాపు గారు అమ్మ బ్రా తీసేయమ్మా అన్నారు బాపు గారు. అనేసరికి ఈ అమ్మాయి కంగారు పడింది. ఏంటండి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్తో, ఏంటండి బాపు గారు బ్రా తీయమంటున్నారు అని అంది. అమ్మా బతకలేక బతకలేక బతుకిడుస్తున్నాను అంటే చాలు, ఆ బ్రతకలేక బ్రతకలేక బ్రా తీసేయి అని బాపు గారు మళ్ళా చెబితే అప్పుడు అమ్మాయి పడి మళ్ళీ కలెక్కెలుగా బతకలేక బతకలేక బతుకిడిస్తున్నాను అని చెప్పింది. సో ఇలాగా డబ్బింగ్లో మ్యూజిక్ సిట్టింగ్స్లో జరిగినటువంటి గమ్మత్తైన సిచ్యువేషన్స్ ఒకసారి విన్నా మళ్ళా విన్నా కూడా కాస్త సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ.